హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు న్యూ మెంటర్స్ డైలీ కరెంట్ అఫైర్స్. ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్లో ఆన్సర్ చూస్తే ఐఎన్ఎస్ అస్త్రధరిణి అనేది ఏది అని కనుక మీరు చూస్తే టార్పిడో లాంచ్ అండ్ రికవరీ వెజల్. ఇది మన సబ్మెరీన్స్ వీటిల్లో అది వాడుతూ ఉంటారు. సో దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంక ఈరోజు టాపిక్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి చూద్దాం. మొన్న నేను ఎక్కడో ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి చెప్తూ పెద్ద తాబేళ్ళు అని అన్నాను. దట్ వాజ్ ఎ మిస్టేక్. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ప్రపంచంలో ఉన్న వాటిలోనే చిన్న తాబేళ్ళు, అది కొంచెం కరెక్ట్ చేసుకోండి. సో ఇటీవల కాలంలో చైనా వాళ్ళు ఒక స్కై ల్యాంతరన్ ఫెస్టివల్ అని ఉంటుంది. ఇప్పుడు మన దీవాళీకి సౌత్ ఇండియాలో కొంచెం తక్కువ చేస్తాం, హైదరాబాద్ ఇలాంటి చోట్ల, కానీ నార్త్ ఇండియాలో ఎక్కువగా చేస్తారు. దీవాళీకి ఏం చేస్తారంటే ఒక దీపాన్ని పెట్టి గాలిలోకి ఆ దీపాన్ని వదులుతారు, ఆ దీపం పైకి వెళ్తుంది. ఇలాంటిది స్కై ల్యాంతరన్ ఫెస్టివల్ చైనాలో చాలా భారీగా చేస్తారనమాట. ఇంక మొత్తం ఆకాశం అంతా కూడా ఆ దీపాలతో నిండిపోతుంది. ఈ స్కై ల్యాంతరన్ ఫెస్టివల్ అనేటటువంటిది చైనాలో చేసినప్పుడు పర్యావరణవేత్తలు దీని మీద కొన్ని అభ్యంతరాలను తెలిపారు. ఎందుకంటే దగ్గరలో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఉండేటటువంటి ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఎక్కువగా ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, ఈ తాబేళ్ళు ఎక్కువగా అక్కడ ఈ గుడ్లను పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ దగ్గరలో ఇది చేశారు. సో ఇది ఆ పర్టికులర్ నెస్టింగ్ సైట్కి ఇబ్బందులు కలిగిస్తుంది అని చెప్పి కొన్ని కన్సర్న్స్ వచ్చాయి. అలాగే బ్యాంబూ ఆర్ మెటల్ వైర్ ఫ్రేమ్స్, అంటే ఈ ల్యాంథరన్స్లో, ఈ స్కై ల్యాంథరన్స్లో వెదురు బొంగుని మెటల్ వైర్స్ని వాడతారనమాట. ఇవి ఎప్పుడైతే అవి అయిపోయిన తర్వాత కింద పడిపోతాయో ఇవి ఈ యొక్క ఆలివ్ రిడ్లీ టర్టిల్స్కి ఇబ్బంది కలిగించవచ్చు అవి డీకంపోజ్ అయినప్పుడు. అలాగే వైల్డ్ లైఫ్, డాల్ఫిన్స్ ఇంకా వీటిలన్నిటికి కూడా ఆ పర్టికులర్ ఆ వైర్స్ అవి గుచ్చుకొని అవి చచ్చిపోయేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి కూడా కొంతమంది పర్యావరణవేత్తలు దీని మీద అభ్యంతరాలు తెలిపారు. సో దీని గురించి న్యూస్లో వచ్చింది. సో ఈ స్కై ల్యాంతరన్ ఫెస్టివల్ అంటే ఏంటంటే బేసికల్గా చైనాలో ఇంకా ఇతర ఆసియా దేశాల్లో జరుపుకుంటూ ఉంటారు. సాధారణంగా లూనార్ క్యాలెండర్లో ఫస్ట్ మంత్ 15th డే ఏదైతే ఉందో అక్కడ ఇవి సాధారణంగా జరుపుతారు. ఇదేంటంటే శాంతి, అలాగే మనం చేస్తున్న తప్పుల్ని క్షమించమంటూ ఒక రకమైనటువంటి ఏమంటారో సాంప్రదాయం అన్నమాట ఇది. సాధారణంగా ఈ క్యాండిల్తో ఉన్నటువంటి ల్యాంతర్స్ని, దీపాలని ఆకాశంలోకి వదులుతూ ఉంటారు. అయితే మనం కనుక ఒకసారి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి చూస్తే ఇవి కార్నివర్స్. ఇవి ఏంటంటే బేసికల్గా కేవలం ఆకులు అలములు కాదు, ఇవి చిన్న చిన్న రొయ్య పిల్లలు ఇలాంటి వాటిని కూడా వేసేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ బేసికల్గా ఆలివ్ కలర్లో ఉండటం వల్ల ఆ పైన ఉన్నటువంటి డెప్ అది ఉంటుంది కదా, అందుకు వీటిని ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అని అంటారు. ఇవి మాస్ నెస్టింగ్ చేస్తాయి, అంటే ఒకేసారి ఎక్కువగా గుడ్లు అవి పెట్టేస్తూ ఉంటాయి. సో అరిబాడా వేర్ థౌజండ్స్ ఆఫ్ ఫీమేల్ లెగ్స్ ఆన్ ద సేమ్ బీచ్, అంటే ఒకే బీచ్లో కొన్ని వేల సంఖ్యలో, వందల సంఖ్యలో గుడ్లు పెడుతూ ఉంటాయి అన్నమాట ఈ తాబేలు గుడ్లు ఏమి 1-2 ఉండదండి, 30, 40, 100 వరకు పెట్టేస్తుంటుంది తాబేలు. సో ఇవి సాధారణంగా పసిఫిక్, అట్లాంటిక్, అలాగే హిందూ మహాసముద్రంలో ఎక్కడైతే కొంచెం వేడిగా వాటర్ ఉంటుందో, సముద్రంలో కూడా మనకి ఈ యొక్క థెర్మోక్లైన్స్ ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు మీరు చదువుకునే ఉంటారు. కొన్ని చోట కోల్డ్ వాటర్స్, కొన్ని చోట వామ్ వాటర్స్ ఉంటాయి. అలా కొంచెం వెచ్చగా నీరు ఉన్నటువంటి ప్రాంతంలో ఇవి పెడుతూ ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో సముద్రంలో కూడా ఉన్నటువంటి నీళ్ళ టెంపరేచర్ పెరగడం వల్ల కూడా ఈ ఆడ తాబేళ్ళు గుడ్లను పెట్టేటటువంటి సామర్థ్యాన్ని కోల్పోతున్నాయని రిపోర్ట్ చెప్పింది. అయితే ఒడిశాలో కూడా మనకి గరీమాత మెరైన్ శాంచురీ అని ఒకటి ఉంది. అక్కడ వరల్డ్ లార్జెస్ట్ రొకరీ ఆఫ్ ది సీ టర్టిల్స్. ఇక్కడ కూడా తాబేళ్ళు ఎక్కువగా గుడ్లను పెట్టేటటువంటి ఇది ఒకటి ఉందన్నమాట. ఇది మనలో ఎగ్జామినేషన్లో క్వశ్చన్గా అడిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ కనుక మీరు చూస్తే ఇది మన మహానదిలో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ పెట్టేటటువంటి నెస్టింగ్ ప్లేస్ అని అనుకోండి మీరు. పారాదీప్ ఇవన్నీ ఉన్నాయి కదా, మహానది రివర్ తాలూకా డెల్టా ప్రాంతంలో ఉంటుంది. గరిమాత బీచ్ అవన్నీ కూడా అక్కడే ఉంటాయి. అలాగే ఈ మొత్తం వరకు ఆల్మోస్ట్ చివరగా శ్రీకాకుళం ఆ ప్రాంతం వరకు కూడా మనకి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ నెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఈ టర్టిల్స్తో పాటు మనకి ఇంకా చాలా రకాల తాబేళ్ళు ఉన్నాయండి. మీరు చూస్తే లాగర్ హెడ్ సీ టర్టిల్ అని ఒకటి ఉంటుంది. ఇది ఎక్కువగా బాగా డీప్ సముద్రాల దగ్గరే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా సాల్ట్ వాటర్లోనే బ్రతుకుతుంది. కొన్ని తాబేళ్ళు మామూలు వాటర్లో కూడా బతుకుతాయి, అంటే మన బావిల్లో కూడా మంచినీటిలో బ్రతికేటటువంటి తాబేళ్ళు కూడా ఉన్నాయి. ఇది IUCN స్టేటస్ వల్నరబుల్ అని అంటారు. బాగా పెద్ద తాబేళ్ళు ప్రపంచంలో ఏమన్నా ఉన్నాయంటే సాధారణంగా 7 రకాల తాబేళ్ళు ఉంటాయి ప్రపంచంలో, ఇంకా చోట మోట ఉండొచ్చు.
అందులో లెదర్ బ్యాక్ టర్టిల్ అనేటటువంటిది చాలా పెద్దదన్నమాట, లార్జెస్ట్. దాదాపుగా 300-400 కిలోల బరువు పైన ఉంటుంది, 500 పౌండ్లు కూడా ఉంటుంది. ఇదేంటంటే హై బాడీ టెంపరేచర్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. దీనికి IUCN స్టేటస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అయిపోయింది. ఎందుకంటే సముద్రాల్లో పెరుగుతున్నటువంటి కాలుష్యం కారణంగా, ఇంకా ఇతరత్ర కారణాల కారణంగా ఇవి చచ్చిపోతున్నాయి. గ్రీన్ టర్టిల్స్ ఒకటి ఉంటాయి, పచ్చ రంగులో ఉంటాయి, ఇవి గ్రీనిష్ కలర్ ఉంటుంది. ఇది IUCN స్టేటస్లో ఎండేంజర్డ్ ఉంటుంది. ఇది ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ వాటర్స్లో బ్రతుకుతాయి. ఇంకా ఆలివ్ రెడ్లీ టర్టిల్ ఏంటంటే ఉన్న వాటిల్లో ఇదే బాగా చిన్నది, ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కార్నివోర్, ఇది హెర్బివోర్. మళ్ళీ ఇది ఆకులు అలంలో తింటుంది, ఇది అన్నిటిలో వేసేస్తుంది మనలాగా. సో ఇదేంటంటే మాస్ నెస్టింగ్ సైట్స్, అంటే ఒకే చోట చాలా ఎక్కువగా గుడ్లు పెట్టేటటువంటి ఒక సాంప్రదాయం కలిగి ఉంటాయి ఇవి. ఆ మాస్ నెస్టింగ్ సైట్స్ని ఎర్రిబాడా అనేటటువంటి పేరుతో పిలుస్తారు. IUCNలో ఇది వల్నరబుల్లో ఉంది. సో దీనికి సంబంధించి ప్రొటెక్షన్ లిస్ట్ మన ఇండియాలో చూస్తే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ షెడ్యూల్ 1 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో పెట్టారు. అంటే దీన్ని వేటాడకూడదు, చంపకూడదు. IUCNలో వల్నరబుల్ సైట్స్ అపెండిక్స్ 1, అంటే ఏంటంటే ఆ సైట్స్ అనేటటువంటి కన్వెన్షన్ ప్రకారం ఈ టర్టిల్స్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడం కూడా ఇల్లీగలే. దీనికి గాను చాలా చర్యలను తీసుకుంది ప్రభుత్వం కూడా. ఇండియన్ కోస్ట్ గార్డ్ 1980లో ఆపరేషన్ ఒలివియా అనే ఒకటి మొదలుపెట్టారు. ఇదేంటంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ సాధారణంగా ఒడిశా కోస్ట్లో బ్రీడింగ్ అండ్ నెస్టింగ్ నవంబర్ టు డిసెంబర్ చలికాలంలో ఈ గుడ్లను పెడుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి చోట్ల కావాలని ఈ గుడ్లను చంపేసేటటువంటి కుక్కలు, లేదని అనుకుంటే ఈ తోడేళ్ళు అలాగా ఉండవు, కానీ నక్కలు లేదంటే పక్షులు, వీటి నుంచి కాపాడాలి. ఎవరు కూడా వీటిని చంపేసేవాళ్ళు. ఈ గుడ్ల కోసం కూడా మనుషులు కోడిగుడ్లు తింటున్నాం సరిపోవట్లేదు అనుకుంటా, తాబేలు గుడ్డే కావాల్సి వచ్చినట్టుంది. సో వీటిని చంపేస్తున్నారు చాలామంది ఈ ఒడిశా కోస్ట్లో కూడా. సో వీటి నుంచి కాపాడడానికి ఆపరేషన్ ఒలివియా అని ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రభుత్వమే వీటికి రక్షణ కల్పిస్తుంది. దీంతో పాటుగా మ్యాండేటరీ యూజ్ ఆఫ్ టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైజర్స్, అంటే మనకి సాధారణంగా చూడండి చేపలకి నెట్ వేస్తాం, మనం వల వేస్తాం. ఈ వల వేసినప్పుడు సముద్రంలో చేపలు పట్టేటప్పుడు ఇందులో తాబేలు కూడా ఇరుక్కుపోతుంటాయి. దీనికి సంబంధించి TED అనే ఒక డివైజ్ని ఏర్పాటు చేయమని చెప్పారు, టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైజెస్. అదేమవుతుందంటే ఈ స్పెషల్లీ డిజైన్డ్ నెట్లు అనమాట. దీనికి ఒక ఎగ్జిట్ కవర్ ఉంటుంది, ఒకవేళ తాబేలు లోపలికి వచ్చినా అందు నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి ఒక ఎగ్జిట్ కవర్ని పెట్టారు. అలాగే ట్యాగింగ్, అంటే వీటికి నాన్ కొరోజివ్ మెటల్ ట్యాగ్స్, అంటే వీటిని జియో ట్యాగింగ్ చేయొచ్చు అనమాట, ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టచ్చు. అయితే మీరు మెటల్తో పెట్టారనుకోండి, అది తుప్పు పెట్టేసి ఆ తాబేల్ని చంపేస్తుంది. అలా తుప్పు పట్టనటువంటి మెటల్ ట్యాగ్స్ని ఇవ్వడం జరిగింది. దీని కారణంగా అవి ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అనేది చూసి వాటిని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇలా మనము చాలా రకాల ఇనిషియేటివ్స్ అనేటటువంటి వాటిని మన దేశంలో తీసుకున్నాం. ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి కొంచెం రిలేటెడ్గా 2019లో ఒక క్వశ్చన్ ఇచ్చాడండి, ఎక్కువగా న్యూస్లో ఉన్నప్పుడు. సో కాబట్టి దీని ఆన్సర్ని కూడా మన కమ్యూనిటీ సెక్షన్లో పోస్ట్ చేయండి. సముద్ర జాతులు రక్షించడం ఎందుకు కీలకం, వాటి పరిరక్షణ యొక్క విస్తృత పర్యావరణ, ఆర్థిక మరియు పర్యావరణ చిక్కులు ఏమిటి, 150 పదాల్లో రాయండి. సో నేను మీకు లాస్ట్ టైం ఒకసారి భరత్స్ ఎకనామీ అనే ఒక కాన్సెప్ట్లో కరెంట్ అఫైర్స్ చెప్దామని చెప్పాను మీకు. బహుశా ఎల్లుండి నుంచి రోజువారీ కరెంట్ అఫైర్స్ కాకుండా ఓన్లీ భరత్స్ ఎకనామీ మీద కరెంట్ అఫైర్స్ చేసే ప్రయత్నం చేస్తాను. సో డెఫినెట్గా యూ విల్ గెట్ దోస్ వీడియోస్ ఆల్సో. అలాగే మన UPSC బ్యాచ్కి సంబంధించి జూన్లో కొత్త బ్యాచ్ లాంచ్ చేస్తున్నాము. ఇన్ కేస్ మీకు తెలిసిన ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే యూ క్యాన్ టెల్ దెమ్ టు మీట్ అస్. సో థ్యాంక్ యూ.